జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది మరింత దృష్టి సారిస్తూ ఉంది. ఇప్పటిదాకా ఈ ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ బాధ్యతలో 3 మంత్రులే పర్యవేక్షిస్తుండగా ఇకపై కేబినెట్ మొత్తాన్ని రంగంలోకి దించాలని నిర్ణయించింది. నియోజకవర్గంలోని మొత్తం 7 డివిజన్లకు గాను ఒక్కో డివిజన్కు 2 మంత్రుల చొప్పున కేటాయించి వారికి ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. తమకు కేటాయించిన డివిజన్లో ఎన్నికల ప్రచారంతో పాటు స్థానిక సమస్యలపై ఓటర్లకు తగిన భరోసా ఇచ్చే బాధ్యత కూడా వారిదేనని పేర్కొంది. ఇందులో భాగంగా యూసఫ్గూడ డివిజన్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్కు, రహమత్ నగర్ డివిజన్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వెంగళరావు డివిజన్ను తుమ్మల నాగేశ్వరరావుకి, వాకిడి శ్రీహరికి, సోమాజిగూడ డివిజన్ను శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్కు, షేక్పేట్ డివిజన్ను కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామికి, ఎర్రగడ్డ డివిజన్ను మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావుకు కేటాయించారు. ఇక బోరబండ డివిజన్ బాధ్యతలను మంత్రి సీతక్కతో పాటు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవికి అప్పగించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు సోమవారం రాత్రి వరకు టూరిజం ప్లాజాలో జరిగిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సమూలంగా చూపించి ఎన్నికలకు వెళ్లాలనుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు చాలా కీలకమన్నారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సర్వేలు కాంగ్రెస్ అభ్యర్థికే సానుకూలంగా ఉన్నాయని మంత్రి వివేక్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి దిగిన తర్వాత ఈ సానుకూలత పెరుగుతుందని చెప్పారు. మైనారిటీ నేతలతో మహేష్ భేటీ. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనారిటీ నేతలతో సమావేశమయ్యారు. గోల్కొండ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, వివిధ సంస్థల చైర్మన్ రియాజ్ కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ముస్లిం ఓట్లను ఆకట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించారంట. సో ఇప్పుడు మంత్రులకి ఎంత కష్టం వచ్చింది పరిస్థితి ఏంటంటే ఈరోజు మొత్తం కూడా మంత్రుల మీదే ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అభ్యర్థి మీద లేదు. ఇక్కడ అభ్యర్థి గెలిచినా ఓడినా ఎవడు పట్టించుకోడు. ఇక్కడ మంత్రులకి అప్పచెప్పారు కదా, డివిజన్ మంత్రులకి ఎవరైతే కన్సల్ట్ మంత్రి ఉన్నాడో వాడికి ఇప్పుడు తలనొప్పిది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తేనేమో వాళ్ళు చెప్పేది వినే పరిస్థితి లేదు. ఈరోజు నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ప్రజలు ఏదైతే సమస్యలు చెప్తున్నారో అది వినడానికి మంత్రులు వెళ్ళట్లే. కేవలం వీళ్ళు ఏదో చెప్పాలనుకుని చెప్పేసి వస్తున్నారు అంతే. కాంగ్రెస్ పార్టీకి ఓటైంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసిందో తెలుసు. 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏం చేశాడో తెలుసు. ఇదే ప్రజలకి కాంగ్రెస్ మంత్రులు చెప్పే మాటలు ఇవే. ప్రజలు ఏదో చెప్పాలనుకుంటున్నది అది అనవసరం. ఇక వీళ్ళకి జస్ట్ వెళ్తున్నారు, ప్రచారం అంతే. ఇంటింటి ప్రచారం అంటే మనం వెళ్ళి మన హామీలు చెప్పాలి. ప్రభుత్వం ఏం హామీ ఇస్తుందని అది చెప్పాలి. వాడు దంగా వీడు లంగా అని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో వీళ్ళు రౌడీ షీటర్లని. ఇదేం ప్రచారం? ఇది పనికిమాలిన ప్రచారం అంటారు. ఇది ఒక పనికిమాలిన ప్రచారం చేస్తూ ఉంది జూబ్లీహిల్స్లో అన్ని పార్టీలు కూడా. ఒకసారి నిన్న నవీన్ యాదవ్ ఒక చోట మాట్లాడిండు. నిజంగా కూడా అంటే ఇంత కష్టపడుతున్నారు కదా పాపం మంత్రులు. ఆయన మరి ఎవరైనా చెప్పిర్రా లేకపోతే ఎందుకు ఆ మాటలు వస్తున్నాయనేది తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళు రౌడీ షీటర్ అంటే ఆయన నిజంగానే రౌడీ షీటర్లా మాట్లాడుతుండే. ఆయన నిజంగా రౌడీ షీటర్ లాగా
నిజంగా రౌడీ షీటర్లా మాట్లాడుతుండే ఆయన. ఇక్కడ అడుగు ఎట్లా పెడతారో చూద్దాం ఒక్కసారి. జస్ట్ 1 minute. టీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడరు. ఇది కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలకు ఇచ్చే హామీ. ఇది ఇండైరెక్ట్గా ఇప్పుడు మీ గల్లీ దాటరు ఇల్లు చూడరు అంటున్నాడు ఆయన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. మరి ఇప్పుడు ఎవరైతే చాలామంది ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు కదా రౌడీ షీటర్ కుటుంబం బెదిరిస్తున్నారు ప్రజలని, ఇది ఓపెన్గానే బెదిరిస్తుండే ఆయన. పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడితే మీ గల్లీ చూడరు గల్లీ దాటరు ఇల్లు చూడరు అంటుండే ఆయన. ఒకసారి మళ్ళీ ఇందాం. ఇది టీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడరు. అది సో కాంగ్రెస్ అభ్యర్థి ఈ హామీలు ఇస్తూ ఉన్నాడు అనమాట. అది ప్రతిపక్షాలను అన్నారా ఎవరిని అన్నారనేది మాకు అనవసరం. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు మన మీద ఆల్రెడీ ప్రతిపక్షాలు ఒక విమర్శ పెట్టాయి, గూండాల రాజ్యం రౌడీల రాజ్యం నడుస్తుంది అని ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాయి ఇప్పటికే. మళ్ళీ మనం ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అది నిజం అవుతుంది. అది బెదిరిస్తున్నారు ఎవరినో, మనం సినీ ప్రొడ్యూసర్లకి వీళ్ళు కమిషన్ పంపించమని మూటలు పంపించమని బెదిరిస్తున్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు, సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఓట్లు వేయమని బెదిరిస్తున్నారని వస్తూ ఉంటుంది. ప్రచారంలో వెనుకబడిన ఫ్రస్ట్రేషన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ పరిధిలో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులకు డైరెక్ట్ వార్నింగ్ అంట. జూబ్లీహిల్స్ నా అడ్డా, ఎక్కడి నుండో వచ్చిన మీరు గల్లీ దాటి బయటకు పోలేరు, మీ శవాలు కూడా ఇంటికి పోకుండా చేస్తా. సో ఇట్లాంటి అభ్యర్థులు మనం ఎన్నుకోబోతున్నాం. ఇప్పుడు ఏ అభ్యర్థికి ఓటు వేయమని మేము చెప్పం. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు ఓటు వేసే ముందు వాళ్ళు ఏందనేది ఒకసారి మనం చూడాలి. ఇలాంటి అభ్యర్థులకు మనం ఓటేస్తున్నాం రేపు.